నీ పెళ్ళి అయినప్పుడు ఇక్కడనేనా నీ ఇల్లేనా అప్పుడు? నా పెళ్ళైనప్పుడు అక్కడ ఎక్కడ? సెంటర్లో సెంటర్లో బుడ్రాయి సందుల. గుందుల ఇక్కడ బుడ్రాయి పాలెనారం బుడ్రాయి సందుల. సందులో ఏమి ఇల్లు అక్కడ? మిద్దెలయ్యా మిద్దెల. ఎన్ని గదులు? 2 గదులు. 2 గదులు. మీ మామ పేరు ఏం పేరు? మా పేరు రామస్వామి. రామస్వామి. మిత్త పేరు? చంద్రకళ. చంద్రకళ. రామస్వామి చంద్రకళ. ఎంతమంది వాళ్ళకి పిల్లగాళ్ళు? మత్తగా మిత్తకి నలుగురు. ఏమేం పేర్లు వాళ్ళ పేర్లు? ఆయన పేరు వెంకయ్య. పెద్ద ఆయన పేరు వెంకయ్య. ఆయన పేరు నారాయణ. రెండో ఆయన పేరు నారాయణ. ఈయన పేరు అచ్చాలు. 3 అచ్చాలు. ఆయన లక్ష్మయ్య. 4 లక్ష్మయ్య. 4 లక్ష్మయ్య. ఆడపిల్లగాళ్ళు ఉన్నారా వీళ్ళతోడా? అందరూ. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? ఒక ఆమె పేరు పిట్టల రామ్మ. ఒక ఆమె పేరు రామ్మ. పిట్టల రామ్మ. ఒక ఆమె పేరు చిలకమ్మ. ఒక ఆమె పేరు చిలకమ్మ. ఒక ఆమె పేరు నరసమ్మ. ఇంకొక ఆమె పేరు నరసమ్మ. ఏ ఊరిచ్చిర్రు? ఒక ఆమె ఈ ఊరే ఇచ్చారు పిట్టల రామ్మని. ఈ ఊరే ఇచ్చారు చిలకమ్మని. బుద్ధున్నారు ఇస్తే ఆమె వచ్చిపోయింది. అందరు పోయారు. ముగ్గురు ఆడపిల్లగాళ్ళు. 4 ఆడవాళ్ళు. పెద్ద ఆయన ఎంకాయకి ఎంతమంది పిల్లగాళ్ళు? ఆయనక నలుగురు. ఒక 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? వాళ్ళ పేరు పుల్లమ్మ. పుల్లమ్మ. మంగమ్మ. మంగమ్మ. ఆడపిల్లగాళ్ళు. మగ పిల్లగాళ్ళు? లింగస్వామి బిచ్చం. లింగస్వామి బిచ్చం. మగ పిల్లగాళ్ళ పేర్లు. నెక్స్ట్ నారాయణకి? ఆయనకి ఒక కొడుకు 2 బిడ్డలు. 2 బిడ్డలు. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? ఒక పేరేమో పుల్లమ్మ. ఒక ఆమె పేరేమో పద్మ. పుల్లమ్మ పద్మ. ఆడపిల్లగాళ్ళ పేర్లు. మగ పిల్లగాని పేరు? రామస్వామి. ఎక్కడే ఉన్నాం. రామస్వామి. నెక్స్ట్ అచ్చాలు. మీరు అచ్చాలు పిల్లగాళ్ళు. మీ పిల్లగాళ్ళు ఏం పేర్లు? ఎంతమంది? ఒక ఆమె పేరు పద్మ. ఒక ఆమె పేరు చంద్రకళ. చంద్రకళ. ఒక ఆమె పేరు పద్మ. అది గానికొండ పద్మ. మంగమ్మ. పెద్ద పేరు. అయితే మిత్త పేరు పెట్టుకున్నావు చంద్రకళని. అప్పుడు పెట్టుకున్నాం పేరు చంద్రకళ. అయితే మగ పిల్లగాళ్ళు ఎంతమంది నీకు? ఒక్కడయ్యా. ఏం పేరు? వెంకన్న. వెంకన్న. అయితే ఆడపిల్లగాళ్ళని ఏ ఊరు ఇచ్చినావు? ఒక ఆమె తమ్మర. ఒక ఆమె తొగర్రాయి. గానుగబండ. వాళ్ళ ఎవరికి ఇచ్చినావు గానుగబండ? మంగక్కని ఎవరికి ఇచ్చినావు? ఎంతమంది పిల్లగాళ్ళు? మంగక్కకి. ఏం పేర్లు? మంగక్క పిల్లగాళ్ళ పేరు వెంకటేష్, త్రివేణి. ఇద్దరు. చంద్రకళక్కకి ఒక కొడుకు. ఒక బిడ్డ. ఏం పేర్లు? వాడి పేరు కూడా గోపి, మమత. గోపి, మమత. ఒక కొడుకు బిడ్డ. నెక్స్ట్ పద్మక్కకి కొడుకు బిడ్డ. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? గోపి వాళ్ళ పేరు ఏం పేరు ఉండే? పద్మక్కకి 2 పిల్లగాళ్ళు. మో పిల్లగాడు ఒక ఆడపిల్ల. సాయి ఒక ఆడపిల్ల. ఆ రోజుల్లో మీ తల్లిగారింటి కంచి వీడికి ఎట్టొచ్చేది? మేమా నడిచే వచ్చింది. ఏముందా చూడాడమే దుక్కుంటా బాటలే ఉన్నాయి. ఇటు పడితే బాటలే ఉన్నాయి. ఇప్పుడు అమ్మ ఊరికి ఎట్టొచ్చేది? తండల మీద వచ్చేదా? సీతారాంపురం మీద నుంచి వచ్చేదా? తండల మీద వచ్చేది. తండల మీద నడిచి వచ్చేది. నడిచి వచ్చేది. బాగా శీతలా తండ నడిచే వచ్చారు. అప్పట్లో బస్సులు కాకుండా నడిచే వచ్చేది. రానుబోను నడిచే వచ్చిన పిల్లగాళ్ళు నడిచే వచ్చిన. ఇప్పుడు దిగి బస్సుల మీద ఇప్పుడు వస్తారు. ఇప్పుడు వస్తాను. నడిచి వచ్చేది. మీరు పోవాలన్నా నడిచే, రావాలన్నా నడిచి వచ్చేది. నడిచి వచ్చేది.